అయిపోయింది. ఇక నా హెయిర్ కట్ ఎట్లా ఉన్నదైతే ఒకసారి కామెంట్ చేయరి. ఇక ఈ హెయిర్ కట్ కి ఎంత పైసలు ఏంటంటే ఇక మా బ్రో అయితే చెప్తాడు, ఒకసారి తినరి. 6500 పడ్డా జస్ట్ నాకు. సో గాయస్ ఇదే మా అన్న కటింగ్. హే గాయస్, నమస్తే అందరికి, వెల్కమ్ టు విలేజ్ ఫన్నీ బాయ్స్. ఇక ఇలా వీడియో ఇచ్చేసిందంటే మేమైతే ఇలా జిమ్మల్ ఫ్రై అయితే చేస్తున్నాం. జిమ్మల్ అంటే ఏదో అనుకున్నారు, జిమ్మల్ మేమైతే జిమ్మల్ అయితే అంటాం. కొంతమంది చేపలు అంటారు, ఇంకా కొంతమంది ఫిష్ అంటారు, ఇంకా కొంతమంది ఏమంటారో తెలియదు కానీ మేమైతే జిమ్మల్ అయితే అంటాం. ఆ జిమ్మల్ ఫ్రై అయితే ఇలా చేస్తున్నాం. జిమ్మల్ కటింగ్ అయితే అవుతున్నాయి. ఇక మేము షేన్లకు అయితే మొదలు ఒక దావత్ లెక్క అయితే చేస్తున్నాం. చలో ఇప్పుడు జిమ్మల్ కటింగ్ అయితే అవుతున్నాయి, మీకు అయితే చూపిస్తా చూడండి. జిమ్మ కటింగ్ అయితే అవుతున్నది. A few moments later. సో గైస్ మొత్తానికి స్నానం కూడా అయిపోయింది. ఇక నా హెయిర్ కట్ ఎట్లా ఉన్నదైతే ఒకసారి కామెంట్ చేయరి. ఇక ఈ హెయిర్ కట్ కి ఎంత పైసలు ఏంటంటే ఇక మా బ్రో అయితే చెప్తాడు, ఒకసారి తినరి. 6500 పడ్డా జస్ట్ నాకు. నా హెయిర్ కటే కాదు, మా బ్రో హెయిర్ కట్ కూడా ఉంటది, అది కూడా చూపిస్తాం మీకు కావాలంటే. దాని ప్రైస్ కూడా మీకైతే చెప్తా. సో గైస్ జిమ్మల్ అయితే తీసేసుకున్నాం. ఇక మేము డైరెక్ట్ అయితే పోతున్నాం. ఇక చెల్లకైతే ఇక ఫ్రై చేసుకుని అయితే పోతున్నాం. అన్న ఇక బండి తీసుకుని అయితే వచ్చిండు. సో మనం అయితే పోదాం ఇక. సో గైస్ ఇదే మా అన్న కటింగ్. ప్రైస్ వచ్చేసి 13,333 రూపీస్ పడ్డాయి. ఇక మొత్తానికి అయితే చెల్లకైతే వచ్చినాం. ఇప్పుడైతే ఇక కట్టెలకి నన్ను అయితే తీసుకోపోతున్నాం. మనలో జిమ్మల్ అయితే పట్టుకున్నాడు. ఇక యోషన్ అయితే కట్టెలు అయితే తీస్తున్నాడు. ఇక మనం కూడా కట్టెలు అయితే తీసుకోపోదాం. మనం చేసేది అయితే ఇంకా అయితే షెట్ అయితే ఉన్నది. ఆ షెట్ కనిపిస్తున్నది తెలియదు కానీ ఆ షెట్ కింద అయితే వేస్తున్నాం ఇక మేమైతే. చలో అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సో గైస్ ఇప్పుడైతే ఇక జిమ్మలకి అయితే ఇక మొత్తం మసాలా అయితే రాకుతున్నారు మా వాళ్ళు. ఇక దానికైతే మనం ఇక ఫ్రై అయితే చేయాలి. నేనేమంటే ఈడేమన్నాడు తెలుసా? వావ్. చలో ఇంకా జిమ్మలు అయితే ఉన్నాయి. వీటైతే ఇంకా నూనెలు అయితే ఇట్లా ఇట్లా ఈత అయితే కొట్టిస్తున్నాం. చూద్దాం ఆ వీటికైతే. ఆయన ఆడినా అయిపోయింది ఒక జిమ్ అయితే పట్టకొచ్చింది. ఇక మేము ఇస్సారి రేసులు అయితే మర్చిపోయినాం. అందుకోసం అయితే ఇక మేము మోతకాకులతో అయితే ఇస్సారి అయితే తయారు చేస్తున్నాం. అప్పుడోళ్ళు అయితే ఇట్లనే తినేటోళ్ళట. మాకు వాళ్ళు చెప్పలే కానీ మేమే తెలుసుకున్నాం అప్పుడోళ్ళు ఇట్లా తింటాలని. ఇది వచ్చిందో లేదో కానీ. హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే జిమ్మల ఫ్రై అయితే అయిపోయింది. ఇక మినీ తినుడే డైరెక్ట్. చలో ఇప్పటికైతే మజా నిమ్మకాయ విండుకునేది మజా అయితే తిన్నాం. ఇక
ఇయే ఉంది నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి. जंपर में बम्पर हो गया, चलो घर को। మసాలా नोट సో గైస్ వీడియో అయితే ఇక్కడ నేను చేస్తున్నాం. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ మన వడ్డీ